భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, రామో విగ్రహవాన్ ధర్మ అని మారీచుడే అన్నాడు. మరి అదే మారీచుడు రాముడిని మాయలేడి రూపంలో వచ్చి ఎందుకు వంచాడు? లక్ష్మణుడు శూర్పణఖ యొక్క ముకు చెవులు కోసి అవమానించిన తరువాత శూర్పణఖ తనకు జరిగిన అవమానాన్ని కరుడికి నివేదిస్తుంది. కరుడు రామచంద్రమూర్తి మీద యుద్ధం చేయటం కోసం 14,000 మంది రాక్షసులను పంపిస్తాడు. వారిని శ్రీరాముడు హతమార్చివేస్తాడు. అనంతరము తానే తన తమ్ముడైన దూషణుణ్ణి తీసుకొని మళ్ళీ 14,000 మంది రాక్షస సైన్యంతో రామచంద్రమూర్తి మీద దండయాత్ర ప్రారంభిస్తాడు. రాముడు సీతమ్మను లక్ష్మణుని యొక్క సంరక్షణలో ఉంచి వారందరినీ మట్టుపెడతాడు. ఈ విషయాన్ని అకంపనుడు రావణాసురుడికి తెలియజేస్తాడు. లంకకు వెళ్ళి ఆ విషయం తెలుసుకున్న రావణుడు వెంటనే రావణుడి మీద యుద్ధం చేయటం కోసం సన్నద్ధమవుతాడు. అకంపనుడు అప్పుడు ఒక మాట చెప్తాడు. రాజా, రాముడితో యుద్ధం చేయటం సామాన్యం కాదు. సులభమైన ఉపాయం ఏమిటి అంటే, సీతాయా రహితం కామి రామో హాస్యతి జీవనం. సీత లేకుండా రాముడు బ్రతుకలేడు. అందుకని సీతాపహరణం చేసినట్టయితే ఆ మనోవ్యథతో రామచంద్రమూర్తి దేహత్యాగం చేస్తాడు. అనగానే ఈ సూచన ఆ రావణుడికి సబబుగా తోచి సీతమ్మను ఎత్తుకురావటం కోసం మారీచుడి సహాయాన్ని అర్థిస్తాడు. మారీచుడు అప్పుడు ఒక మాట అంటాడు. సుఖసుప్తస్య తే రాజన్ ప్రహుతం ఏన మూర్ఛని. చక్కగా నిద్రపోతున్న నీ నెత్తి మీద ఎవడు కొట్టాడయ్యా? ఇలాంటి అపభ్రంశపు ఆలోచన వచ్చింది. రామచంద్రమూర్తి అంటే సామాన్యుడు అనుకున్నావా? అతని ఒక్క బాణము నన్ను 100 యోజనాల దూరంలో పడేసి, కనుక ఆ ఆలోచనను విరమించుకో అంటూ రావణునికి చెప్పగానే రావణుడు ఒప్పుకుంటాడు. నిజమే, ఈ ఆలోచన మంచిది కాదు అని తిరిగి వస్తాడు. కానీ శూర్పణఖ రావణాసురుడి దగ్గరికి వచ్చి, అన్నా, నీ చెల్లెలకు అవమానం జరిగితే నువ్వు మిన్నకుంటావా? ప్రతీకారం తీర్చుకోవా? నేనెందుకని ఆ రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళాను అనుకుంటున్నావు? ఆయన భార్య అద్భుతమైన సౌందర్యవతి. అలాంటి స్త్రీమూర్తిని నేను ఇంత మటుకు చూడలేదు. నైవ రూపా మయా నారి దృష్టపూర్వ మహీతలే. ఈ భూమండలంలో అలాంటి సుందరి లేదు. ఆమెను నీ వశం చేద్దామన్న ఆలోచనతో నేను అక్కడికి వెళితే, నేను అవమానింపబడితే నువ్వు మిన్నకుండి ప్రతీకారం తీర్చుకోకుండా కూర్చుంటావా? ఇది నీకు ఔచిత్యంగా తోస్తోందా అంటూ రావణుణ్ణి తన మాటలతో రెచ్చగొడుతుంది. అప్పుడు మళ్ళీ రావణుడు మారీచుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, సీతాపహరణం చెయ్యాల్సిందే, నువ్వు నాకు సహకరించాల్సిందే అని శాసిస్తాడు. అప్పుడు మారీచుడు అంటాడు, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం మఘయ ఇవా. దేవతలకు ఇంద్రుడిలాగా సమస్త లోకానికి రామచంద్రమూర్తి ప్రభు. సత్యపరాక్రమంతో నిలువెత్తు మూర్తి ధర్మానికి ఆ రామచంద్రమూర్తి. అలాంటి
రాముడితో యుద్ధము పనికిరాదు, నేను కూడా నీలాగానే ప్రతీకారం తీర్చుకుందామని ఒక క్రూర మృగం రూపంలో ఇంకొక 2 రాక్షసులతో కలిసి రామచంద్రమూర్తి మీదికి దండయాత్ర వెళ్ళాను. అక్కడ ఆయన ప్రయోగించిన బాణాలకు నా 2 మిత్రులు హతులయ్యారు. నేను సావు తప్పి కన్నులొట్టబోయి జీవితంతో ఉన్నాను. కనుక నేను చెప్పాల్సింది నీకు చెప్పాను. సులభా పురుషా రాజన్ సతతం ప్రియవాదిన వక్తా శ్రోత చ దుర్లభ. ముఖప్రీతి మాటలు చెబుతూ అందరూ నీ సన్నిహితంగా ఉంటారు, కానీ హితం చెప్పేవాడు, చెబితే వినేవాడు దుర్లభమయ్యా అని తన మాటను తెలియజేస్తాడు. అప్పుడు రావణాసురుడు అంటాడు, నీవు జింక రూపంలో, మాయాలేడి రూపంలో రాముడి ముందరికి వెళితే ఆయన ప్రయోగించిన బాణం ద్వారా నీకు మృత్యువు రావచ్చు, లేదా ఇంతకు పూర్వంలాగా బతికి బట్టగట్టవచ్చు. కానీ నా శాసనాన్ని పాటించకపోతే ఇప్పుడే నేను నిన్ను వధిస్తాను అని తెలియజేస్తాడు. అప్పుడు మారీచుడు రావణాసురుడి చేతిలో మరణించడం కంటే రాముడి చేతిలో మరణము ఉత్తమమని భావించి మాయాలేడి రూపంలో రాముడి ముందుకు వస్తాడు. ఈ గాథను మనం ఎందుకు వినాలి అంటే, మనము మన సొంత నిర్ణయాల కంటే ఎదుటివాడి మాటల ద్వారానే ఎక్కువగా ప్రభావితమవుతాం. ఆ మాటలు చెప్పేవారు సన్బుద్ధితో నీకు మార్గదర్శకం చేయగలిగితే, తల్లిదండ్రులలాగా నీ క్షేమాన్ని కాంక్షించేవారైతే నువ్వు విజయ పథంలో నడుస్తావు, లేదా అంతమైపోతావు. రామాయణం అంతా ఈ సత్యాన్ని చెప్పటం కోసమే అద్భుతమైన గాథలతో మనకు మార్గదర్శకం చేస్తుంది. కైకేయి కూడా మంథర మాటలు విని రాముణ్ణి అడవికి పంపించింది. శూర్పణఖ మాటలు విని అంతకుముందు వద్దు అనుకున్నటువంటి రావణాసురుని నిర్ణయం మారి సీతాపహరణం జరిగి అది ప్రళయాన్ని సృష్టించింది, రావణుణ్ణి అంతం చేసింది. బంధువర్గంతో సహా లంక రావణుని వంశము నామరూపాలు లేకుండా పోయింది. తరువాత విభీషణుని యొక్క ఆధిపత్యంలో మళ్ళీ ఆ రాజ్యం నడిచింది. కనుక అద్భుతమైన రామాయణ కథల ద్వారా ధర్మమూర్తి అయిన రామచంద్రమూర్తి యొక్క కథలను వింటూ ఆయన మార్గంలో ప్రయాణించే ప్రయత్నం చేద్దాం. గురుగారు, మన సంప్రదాయంలో సప్త సంతానాలు అంటే ఏంటి? ప్రతి జీవుడు ప్రాణత్యాగము అయిన తరువాత, దేహాన్ని వదిలేసిన తరువాత ఉత్తమ కర్మలను ఆచరించినట్టయితే స్వర్గానికి చేరుకుంటాడు. క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అని చెబుతారు. అంటే ఆ పుణ్యం కనుక క్షీణిస్తే మళ్ళీ భూమండలం మీద పుట్టాల్సిన అగత్యం ఏర్పడుతుంది. మరి భూమండలం మీద తిరిగి జన్మించకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అంటే, నువ్వు స్వర్గంలో ఉన్నా నీ మాట, నీ ప్రస్తావన, నీ పేరు భూమండలంలో వినపడుతూ ఉండాలి. ఎంతకాలమైతే నీ పేరు భూమండలంలో వినపడుతూ ఉంటుందో అంతకాలం నువ్వు స్వర్గంలో ఉంటావు. నీ సత్కీర్తి నిన్ను స్వర్గాధిపత్యానికి అర్హుణ్ణి చేస్తుంది. మరి అలా నీ సత్కీర్తి ఎల్లకాలము ఉండాలి అంటే నువ్వేం చెయ్యాలి? నీ కొడుకు నీ పేరు ప్రతిష్టలను పెంచుతూ నువ్వు చూపిన దారిలో నడుస్తూ ఉన్నప్పుడు నీ పేరు వినపడుతుంటుంది. కాబట్టి నీకు స్వర్గావాసం శాశ్వతమవుతుంది. కాబట్టి కొడుకును సప్త సంతానాలలో మొదటివాడిగా చెప్తారు. తరువాత తటాక నిర్మాణం. నువ్వు ఏర్పరిచిన చెరువు గ్రామస్తులందరికీ మంచి నీటిని అందిస్తూ ఉంటే దాన్ని ఆస్వాదిస్తున్న వాళ్ళు ప్రతిరోజు నీ పేరు తలుచుకుంటారు. కనుక నీకు స్వర్గావాసం శాశ్వతమవుతుంది. కావ్యము ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని ప్రజల యొక్క సన్మార్గ దర్శనం కోసం, సన్మార్గంలో వాళ్ళు ప్రయాణించటం కోసం నువ్వు అందజేస్తే అది చదువుకుంటూ ప్రతినిత్యం వాళ్ళు నిన్ను స్మరిస్తారు. అప్పుడు
నువ్వు మళ్ళీ పుట్టాల్సిన అగత్యం ఉండదు. నిధానము అంటే ట్రస్ట్. ఒక స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేసి ప్రజలందరికీ కావలసినటువంటి ప్రయోజనాలన్నింటినీ నువ్వు నెరవేరుస్తూ ఉంటే, నీ పేరు వినపడుతూ ఉంటే నీకు స్వర్గావాసం శాశ్వతమవుతుంది. ఒక గుడి నిర్మాణం చేస్తే ఆ గుడికి వచ్చే దర్శించే వాళ్ళంతా నిన్ను తలుచుకుంటుంటారు కనుక నీ పేరు శాశ్వతమవుతుంది. ఒక వనాన్ని నిర్మాణం చేస్తే నీకు ఉత్తమలోక ఆవాసం శాశ్వతంగా లభిస్తుంది. అలానే బ్రాహ్మణులకు వసతులు కల్పిస్తే, వాళ్లకు ఆహారాన్ని ఐశ్వర్యాన్ని అందజేస్తే వారి కృపా కటాక్ష వీక్షణాల వలన కూడా నీకు స్వర్గావాసం లభిస్తుంది అని ఈ 7 సప్త సంతానాలు అంటారు. గుడి కూలును, నుయ్యిపూడును, వడి నీళ్ళు, చెరువు కూలును. గుడి పోతుంది, బావి పోతుంది, చెడనిది పద్యం బొక్కటే, కుడి ఎడమల కీర్తిగన్న గువ్వల చెన్న. అన్నిటికంటే ఉత్తమం కావ్యరచనయ్య. అలాంటి అద్భుతమైన సాహిత్య రచన చేసి నీ జీవితాన్ని ధన్యం చేసుకుంటూ నలుగురికి ఉత్తమోత్తమైన జీవన మార్గాన్ని నిర్దేశించమని కూడా చెబుతూ ఉంటారు. కాబట్టి సప్త సంతానాలు అంటే తనయుడు, తటాక నిర్మాణము, కావ్యరచన, నిధానము, గుడి నిర్మాణము, వన నిర్మాణము, భూదానము అంటూ 7 సప్త సంతానాలుగా తెలియజేసింది శాస్త్రం. గురుగారు, విదేశాలకు వెళ్ళాలని ఆకాంక్షించే విద్యార్థులకు కానీ ఉద్యోగులకు కానీ మన పురాణ విజ్ఞానం ఏమైనా మార్గాలను సూచించిందా? అనేకమైనటువంటి సాధనాలు ఉన్నాయి. మనం వెంకటేశ్వర స్వామికి 108 ప్రదక్షిణాలు చేసి విదేశ గమనానికి అవసరమైన అనుమతిని పొందుతున్నటువంటి దృష్టాంతాలను చాలా చూస్తున్నాం. అలా సుందరకాండలో మొదటి సర్గలో 11వ శ్లోకం, ప్లవంగ ప్రవరైర్దృష్టః ప్లవనే కృత నిశ్చయః వవృధే రామవృద్ధ్యర్థం సముద్ర ఇవ పర్వసు. ఎప్పుడైనా ఇలాంటి శ్లోకాన్ని పారాయణ ద్వారా ఉపాసన చేస్తూ ప్రయోజనాన్ని నెరవేర్చుకోవాలి అనుకుంటే ఆ శ్లోకం యొక్క అర్థం కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. హనుమంతుడు 100 యోజనాల సముద్రాన్ని దాటడానికి నిశ్చయించుకున్నాడు. అంతకుముందు వానర వీరులంతా తమ అశక్తతను తెలియజేశారు. జాంబవంతుడంటి వాడు, నేను 100 యోజనాలను దాటి అక్కడికి చేరాలను కానీ మళ్ళీ తిరిగి రాలేనన్నాడు. ఇలా వాళ్ళంతా మా వల్ల కాదు అని తెలియజేసిన నేపథ్యంలో జాంబవంతుడి ద్వారా స్ఫూర్తిని పొందిన హనుమ ఎగరటానికి సిద్ధమయ్యాడు. అప్పుడు ఆ దృశ్యాన్ని చూసి ప్లవంగ ప్రవరైర్దృష్టః, వానర వీరులంతా హనుమంతుడి యొక్క ఆ సాహసకృత్యాన్ని చూసి ప్లవనే కృత నిశ్చయః, ఎగరాలని సునిశ్చితమైన అభిప్రాయంతో ఉన్నాడు హనుమ. అలాంటి హనుమ దేనికోసం చేస్తున్నాడు? వవృధే రామవృద్ధ్యర్థం, రామకార్యాన్ని నెరవేర్చటం కోసం, రాముని యొక్క కీర్తి ప్రతిష్టలను పెంచకటం కోసం ఆయన ఈ కార్యక్రమాన్ని చేస్తూ సముద్ర ఇవ పర్వసు, పౌర్ణమి నాడు సముద్రంలాగా ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు. ఈ శ్లోకాన్ని ప్రతినిత్యము 108 సార్లు పారాయణ చేయాలి. చేసి పాలు చక్కెర హనుమకు నివేదన చెయ్యాలి. ఇలా ఒక మండలం అంటే 40 రోజులు దీక్ష వహిస్తే విదేశాలకు వెళ్ళి విద్యాభ్యాసం చేద్దాం అనుకున్న విద్యార్థులకు, ఉద్యోగం సంపాదిద్దామన్న ఆలోచనతో ఉన్నటువంటి ఔత్సాహికులకు వారి కోరిక నెరవేరుతుంది అని మంత్రశాస్త్రము పెద్దలు తెలియజేస్తున్నారు. కనుక ఇలాంటి వాటిని ఆశ్రయించి మన ప్రారంధాన్ని తగ్గించుకుంటూ ప్రయోజనాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, మన పురాణ కథలు నిజమని తెలియచెప్పడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? వీటికి ప్రత్యక్ష నిదర్శనంగా ఎటువంటి అంశాలను ప్రస్తావించుకోవాలి? ఈ సందర్భంలో ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. నా మిత్రుడు యూరప్ పర్యటనకు వెళ్ళాడు. అక్కడ $80 ఇస్తే ఒక అద్భుతమైన హిస్టారికల్ ప్లేస్ చూపిస్తానని చెప్పారు. అతను ఆ ధనాన్ని వెచ్చించి ఆ ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళు ఏం చూపించారు అంటే,
ద ఫస్ట్ రెడ్ ఇండియన్ హ్యాస్ కుక్డ్ హిస్ ఫుడ్ హియర్ అని చెప్పి ఒక 2 వెదురు బొంగలను ఒక మట్టి పాత్రను చూపించారు. వాళ్ళు ఆ విధంగా తమ సంస్కృతిని నిలబెట్టుకుంటూ ఉన్నారు. అలానే భారతదేశంలో హజ్రత్ బాల్ కాశ్మీర్లో మహమ్మద్ ప్రవక్త యొక్క కేశము భద్రపరచబడి ఉన్నది అని దానిని ఎంతో విశ్వాసంతో వారు ఆరాధిస్తూ ఉన్నారు. ఎందుకని ఈ 2 విషయాలను ప్రస్తావన చేస్తున్నానంటే, ఇతర ధర్మాలలో వారు ఎంతో పూనికతో తమ సంస్కృతిని తమ ధర్మాన్ని కాపాడుకుంటూ విశ్వాసంతో ఉన్నారు. మన ధర్మంలో విశ్వాసం అక్కరలేదు, ప్రత్యక్ష రుజువులు మనకు కనబడుతూ ఉన్నాయి. భూమండలం అంతా యథాస్థానంలో ఉంచినది వరాహమూర్తి. యస్యోత్తుంగతరంగ తాడితవియత్ సప్తార్ణవీయం జలం పాదాంగుష్టనకాగ్రమగ్రమభవత్ భూమండలోద్ధారణే. భూమండలాన్ని ఉద్ధరించటం కోసం ఆయన సముద్రంలోకి దిగి భూగోళాన్ని యథాస్థానంలో ఉంచారు. వరాహమూర్తి నివాసమై ఉన్న ప్రాంతమే తిరుమల కొండ. అక్కడ ఉన్న శిలాతోరణం యొక్క వయస్సు 200 కోట్ల సంవత్సరాలు అని ఆధునిక విజ్ఞానం తేల్చి చెబుతూ ఉంది. ఎందుకని ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాను అంటే, భూమి పుట్టి 400 కోట్ల సంవత్సరాలైనా భూమి మీద జంతుజాలం ఉన్నది 200 కోట్ల సంవత్సరాల నుంచే అని ఆధునిక విజ్ఞానం తెలియజేస్తుంటే, దానికి ప్రత్యక్ష నిదర్శనము ఆ శిలాతోరణము. అంతేకాకుండా తిరుమల కొండ మీద, సముద్రంలో, భూమి మీద పెరిగే మొక్కలు మనకు కనపడతాయి, ఇంకెక్కడా కనపడవు. అంటే మొట్టమొదట సృష్టి జరిగినటువంటి వైనము, దానికి ప్రత్యక్ష నిదర్శనము అక్కడ మనకు కనపడుతూ ఉంది. అంతకంటే అద్భుతమైనటువంటి దృష్టాంతము ద్వారకా పట్టణం. భాగవతంలో శ్రీకృష్ణుడి ఆనతి మేరకు విశ్వకర్మ ద్వారకా పట్టణాన్ని నిర్మించాడని, అనంతరకాలం అది సముద్రంలో కలిసిపోయిందని భాగవత గాథ. ఇప్పుడు ఆ ద్వారకా పట్టణాన్ని నువ్వు చూడాలనుకుంటే సబ్మెరీన్ ద్వారా, జలాంతర్గామి ద్వారా వెళ్ళి చూసే అవకాశం ఉన్నది. అంటే భాగవతంలో చెప్పబడిన అద్భుతమైన ఆ పట్టణాన్ని మనం చూసి తెలుసుకోవచ్చు. అలానే కాశీలో ఉన్న వీరేశ్వర లింగాన్ని ఆరాధిస్తే పుత్ర సంతానం కలుగుతుంది అని పురాణం చెబుతుంది. భువనేశ్వరీదేవి సమాజంలో పెరుగుతున్న దురాచారాలన్నింటినీ చూసి దానికి చరమగీతం పాడటం కోసం ఒక అద్భుతమైన పుత్రుణ్ణి కనాలన్న సంకల్పంతో వీరేశ్వరుణ్ణి ఆరాధించింది. ఆమె సంకల్పం సార్థకమై ఒక పుత్రుడు జన్మించాడు. ఆమె ఆ పుత్రుడికి వీరేన్ అని నామకరణం చేసింది. ఆ వీరేనే తర్వాత నరేన్ అయ్యాడు, నరేంద్రుడయ్యాడు. సన్యాసం స్వీకరించి విదుషానంద, వివేకానందగా రూపొంది అద్భుతమైన భారతదేశ కీర్తిని ప్రపంచంలోని అన్ని దిక్కులా ప్రచారం చేశాడు. ఇలాంటి అద్భుతమైన సంఘటనలు, దృష్టాంతాలు కోకొల్లలు. విశ్వాసం ద్వారా కాకుండా రుజువులతో మన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని పురాణాల ద్వారా, మహాపురుషుల యొక్క సాంగత్యం ద్వారా, వారి యొక్క జీవిత కథల ద్వారా తెలుసుకునే అవకాశం మనకు ఉన్నది. కావలసినదల్లా పూనిక, పట్టుదల, విశ్వాసం, శ్రద్ధ. ఇవి ఉన్నట్టయితే నీ జీవన గమనాన్ని మార్చి అద్భుతమైనటువంటి సౌఖ్యాన్ని నీకు అందించగలిగిన ఎందరో దేవతామూర్తులు, ఎందరో మహానుభావుల ప్రవచనాలు నీకు మార్గదర్శకం చేయగలుగుతాయి. దాన్ని తెలుసుకుందాం. పురాణం అంటేనే పురార్థం నవం కరోతి ఇది పురాణం అని ప్రాచీన విజ్ఞానాన్ని ఆధారంగా చేసుకుంటూ ఆధునిక జీవనాన్ని ఎలా సంస్కరించుకోవాలో తెలియజేసేదే పురాణం. కాబట్టి ఈ ప్రత్యక్ష నిదర్శనాలన్నింటినీ గమనిస్తూ జీవితాన్ని సుసంపన్నం చేసుకోవటం కోసం, మన ధర్మంలోని ఔన్నత్యాన్ని గుర్తించటం కోసం పురాణ పురుషుల యొక్క ప్రవచనాలను ఆకర్ణిస్తూ వారు చూపిన బాటలో నడుస్తూ మన జీవితాన్ని పునీతం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, సప్త చిరంజీవులు అంటే ఎవరు? వీరికి చిరంజీవిత్వం ఎలా వచ్చింది? ఈ సప్త చిరంజీవులలో మార్కండేయుడు లేడు అని చెప్తారు, ఎందుకని? అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంస విభీషణ
కృప పరశురామశ్చ సప్తైతే చిరజీవినః అని చెబుతారు. అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు వీళ్ళంతా కూడా సప్త చిరంజీవులు. పరశురాముడు. ఇలా ఈ 7 యొక్క చరిత్రలు గమనిస్తే వీరంతా చిరంజీవిత్వాన్ని సహజత్వంగా పొందారు. అశ్వత్థామ ద్రోణాచార్యుడు పుత్రుడు. ఆయనను చిరంజీవిగా ఆశీర్వదించారు కృష్ణ పరమాత్మ. బలిచక్రవర్తి వచ్చే మనవంతరంలో ఇంద్ర పదవిని చేపట్టాలి కనుక పాతాళలోకంలో శ్రీమన్నారాయణుని యొక్క సంరక్షణలో తన పరిపాలనను కొనసాగిస్తున్నాడు. వ్యాసుడు అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని ప్రపంచానికి అందించి అనంతర కాలంలో ఆదిశంకరు లాంటి వారికి కూడా, మధ్వాచార్యునికి కూడా మార్గదర్శకం చేసిన మహానుభావుడు. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ భవిష్యత్ బ్రహ్మ హనుమ. విభీషణ లంకా పట్టణానికి అధిపతి అయి చిరంజీవిగా తన జీవితాన్ని గడుపుతున్నవాడు. అలానే కృపాచార్యుడు, పరశురాముడు. వీరందరికీ చిరంజీవిత్వము సహజంగా అబ్బింది. కానీ మార్కండేయుడి పుట్టుకయే అల్పాయుష్కుగా సంభవించింది. తరువాత తన సాధన ద్వారా అకుంఠితమైన దీక్షతో మృత్యుభీత మృకండ సూన కృతస్తవం శివ సన్నిధౌ యత్ర కుత్ర చ యః పఠేత్ తత్ర మృత్యు భయం న భవేత్ పూర్ణమాయురరోగతామఖిలార్థ సంపద సాధనం చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తిమయత్నతః అని మనం చంద్రశేఖర అష్టకంలో చదువుతాం. అంటే తన సాధన ద్వారా చిరంజీవత్వాన్ని సంపాదించుకున్నాడు. సహజంగా చిరంజీవులైన వారు ఈ సప్త చిరంజీవులు. కనుక నీ జీవితాన్ని నీ సాధన ద్వారా చిరంతరంగా నిరంతరంగా ఉంచుకోవాలి అంటే ఆ సాధన చెయ్యమని చెప్పటానికి మార్కండేయుని యొక్క కథ మనకు చెబుతారు. సహజత్వంగా దాన్ని భగవత్ ప్రసాదంగా సిద్ధించుకున్న వారి చరిత్రలలో సప్త చిరంజీవుల యొక్క ప్రస్తావన చేస్తారు. గురువుగారు, గంగా నదికి త్రిపదగా అనే పేరు ఎలా వచ్చింది? త్రిపథగా అంటే 3 మార్గములలో సంచరించున్నది అని. గంగాదేవి స్వర్గలోకంలో మందాకినిగా కీర్తింపబడుతుంది. భూలోకంలో భగీరథుడు తీసుకువచ్చాడు కాబట్టి భాగీరథిగా పిలువబడుతుంది. పాతాళానికి వెళ్ళి తన పూర్వజులందరికీ ముక్తిని ప్రసాదించాడు కనుక పాతాళంలో భోగవతి అన్న నామంతో పిలువబడుతుంది. ఇలా దివి, భువి, పాతాళలోకాలలో సంచరించేటువంటి గంగా నదిని త్రిపథగా అని పిలుస్తారు. మందాకిని వియద్గంగా స్వర్ణది సురదీర్ఘిక అని అమరము గంగాదేవికి ఉన్న అనేక నామాలు తెలియజేసింది. గంగాదేవి యొక్క గొప్పతనం ఏమిటి అంటే మునక వేసినంత మాత్రాన నువ్వు చేసిన పాపాలన్నింటినీ ప్రక్షాళన చేయగలిగిన అద్భుతమైన నదీ ప్రవాహం. నిజానికి బ్రిటిష్ వాళ్ళు థేమ్స్ నదీ జలాలు తీసుకొని ఇంగ్లాండ్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఆ జలాలన్నీ మధ్య మార్గంలో పాడైపోయేవి. ఇక్కడి నుంచి గంగా జలాన్ని తీసుకొని వాళ్ళు ఇంగ్లాండ్ని వెళ్ళేటప్పుడు ఎన్ని రోజులైనా సరే అవి అద్భుతమైన రుచితో ఆనందాన్ని అందం చేసేవి. అలా అద్భుతమైనటువంటి దేవతా స్వరూపము గంగా. భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృద ఏవ మురారి సమర్చ తత్ర కరోతి యమేన చర్చ అని శాస్త్రం తెలియజేస్తుంది. కనుక ఆ గంగా దేవి స్మరణ చేస్తూ గంగలో స్నానం చేస్తూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణ. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.